శాంతి. నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. చూడండి, ఈ మానస కార్యక్రమంలో మనం చాలాసార్లు రాజయోగం గురించి మాట్లాడుకున్నాము. రాజయోగం యొక్క లాభాలేంటి, దీని గురించి చాలా క్లియర్గా చాలా ఎపిసోడ్స్లో మనం మానసాలో తెలుసుకున్నాం. కానీ చాలామంది చూసేటువంటి వారికి, వినేటువంటి వారికి అసలు ఈ రాజయోగం ఎలా చేయాలి అనేటువంటి ఒక చిన్న ప్రశ్న తలెత్తుతోంది. కాబట్టి ఇవాళ మనము ప్రాక్టికల్గా మనం అందరము కలిసి రాజయోగ సాధన చేద్దాం. సాధన ఆరంభించే ముందు ఎవరైనా మొట్టమొదటిసారిగా వింటున్నట్లయితే వారికి కొన్ని బేసిక్ విషయాలను ముందు తెలియచేస్తాం. మొట్టమొదటిది, రాజయోగము అనేటువంటిది మనసుతో చేసేటువంటి యోగం. కాబట్టి శారీరక భంగిమలకు కానీ, ఏ విధమైనటువంటి రిస్ట్రిక్షన్ కానీ, అబ్జెక్షన్ కానీ ఉండదు. సో మీరు కంఫర్టబుల్గా కింద కూర్చుంటే కింద కూర్చొని చేయొచ్చు, కుర్చీలో కూర్చొని చేసుకోవచ్చు, సోఫాలో కూర్చొని చేసుకోవచ్చు. కానీ ఒక్కటే ఏంటంటే కొంచెం ప్రశాంతకరమైన వాతావరణం ఉంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా రాజయోగ సాధన చేసేటప్పుడు మనం వీలైనంత వరకు కూడా ఒక ఏకాంత ప్రదేశంలో ఉండి చేసుకున్నట్లయితే, చాలామంది ఇళ్లలో అలాంటి ఏకాంత ప్రదేశం దొరకకపోతే దగ్గరలో పార్కు ఉన్నా, లేదంటే బాల్కనీ ఉన్నా ఓకే. అది కూడా లేదు అనుకున్నట్లయితే ప్రతి బిల్డింగ్కి, ప్రతి ఇంటికి మేడ అనేటి ఒకటి ఉంటుంది కదా. సో చక్కగా మేడ మీద వెళ్ళి వేసుకోవడం కూడా మంచిదే. అదేవిధంగా రాజయోగ సాధన చేసేటప్పుడు ఒంటిని ఇలాగ గట్టిగా ఏదో బెగబెట్టేసేసి గట్టిగా అలా ఉంచొద్దు. ఫ్రీగా ఉండండి, కానీ ఏకాగ్రతాపూర్వంగా ఉండాలి. సో నడుమును కూడా మీకు కంఫర్ట్గా ఉండేటట్టే పెట్టుకోండి. ఇంత ఖచ్చితంగా ఇలా పెట్టుకునే కూర్చోవాలి అని ఏమీ లేదు. ఎందుకంటే అలాగా ఎక్కువసేపు మనం ఉండలేం. కొంచెం సేపు పోయిన తర్వాత ఏకాగ్రత అంతా నడుము నొప్పి మీదకి వెళ్ళిపోతుంది, రైట్? సో అందుకని చెప్పేసేసి మీ నడువుని వీలైనంత వరకు నిటారుగా పెట్టండి, కానీ కంఫర్ట్గా పెట్టండి. అలాగే చేతులు కూడా వీలైనంత వరకు ఇలాగ కలిపి ఉంచండి. దీన్ని భైరవి ముద్ర అని అంటారు. ఎందుకు ఇలా మనం చేస్తాము అంటే, మనం యోగ సాధన చేసేటప్పుడు మనలో ఎంతో సకారాత్మకమైన ఒక దివ్యమైనటువంటి శక్తి అనేటువంటిది ఉత్పన్నమవుతుందన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మనం చేతుల్ని ఇలా పెట్టుకుంటామో ఆ ఎనర్జీ మనలోనే ఉంటుంది. ఇలా వదిలేసాము అంటే ఆ ఎనర్జీ అంతా బయటికి పోతుందన్నమాట. అందుకనే వీలైనంత వరకు ఎలాగైతే కరెంట్ పాస్ అవ్వడానికి సర్క్యూట్ క్లోజ్ అవ్వాలంటారు కదా, అలాగే ఈ దివ్యమైనటువంటి ఈ ఎనర్జీ పాస్ అవ్వడానికి కూడా చేతులు ఇలా కట్టి పెట్టుకుంటే మంచిది. అదేవిధంగా రాజయోగ సాధన ప్రతి ఒక్కరూ చేయొచ్చు. దీనికి వయసుతో కానీ ఇంకా ఏ విధమైనటువంటి అడ్డంకులు లేనటువంటి సాధన. అలాగే ఈ సాధనలో ఉన్నటువంటి ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే, ఇది మనం ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు. అన్నిటికన్నా దివ్యమైనటువంటి సమయం ఉదయం బ్రహ్మ ముహూర్తం. ఉదయం 3:30 నుంచి 5 వరకు ఉన్న బ్రహ్మ ముహూర్తం చాలా మంచిది. కానీ కొత్తలో ఆ సమయంలో లెగిసి చేసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి మీరు ఉదయం లెగవగానే ఒక్క 5 మినిట్స్ 10 మినిట్స్ అన్నా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంత 5-10 మినిట్స్. ఇప్పుడు సపోజ్ మనకి రోజు 6 o'clockకి లెగిసే అలవాటు ఉందనుకోండి, జస్ట్ కొంచెం 6:15కి ఒక్క పావు గంట ముందు లెగిస్తే చాలు. ఎందుకంటే 6ంటికి లెగిసే వాళ్ళు సడన్గా 3:30కి లెగవాలంటే ఇబ్బంది పడతాం. కానీ 6ంటికి లెగిసేటువంటి వాళ్ళకి ఒక 6:15కి లెగవండి అంటే అది పెద్ద ఇబ్బందిగా అనిపించదు. 6:15 తర్వాత 5:30, మెల్లగా 5, అలాగా మెల్లమెల్లగా మీ కంఫర్ట్ అనుసారంగా చేసుకోండి. ఉదయం చేయలేనటువంటి వారు సాయంత్రం 6 నుంచి 8 మధ్యలో కూడా రాజయోగ సాధన చేయొచ్చు. బట్ ఈ టైమ్స్ చెప్పారు కదా, ఈ టైంలోనే చెయ్యాలేమో అని లేదు. ఇందాక చెప్పినట్టు ఆఫీస్లో మీకు ఒక 10 నిమిషాలు టైం దొరికింది,
లేదంటే ఇంట్లో వంట అంతా కూడా చేసేసిన తర్వాత ఒక 10 నిమిషాలు, పావుగంట మీకు టైం దొరికింది. అలాగ మీకు ఎప్పుడు కాస్త విశ్రాంత సమయం దొరికితే, ఆ సమయంలో అనవసరంగా సోషల్ మీడియా, యూట్యూబ్, టీవీ వీటిల్లో సమయాన్ని వ్యర్థం చేసుకునే బదులు చక్కని రాజయోగ సాధన చేసినట్లయితే మనసుకి, శరీరానికి కూడా చాలా లాభం ఉంటుంది. రాజయోగము అంటేనే మన మీద మనల్ని రాజులాగా చేసేటువంటి యోగ ప్రక్రియ ఇది. యోగము అంటే కలయిక అన్న విషయం అందరికీ తెలుసు. కొన్ని ధ్యాన పద్ధతుల్లో శ్వాసతో కనెక్షన్ పెట్టుకుంటారు, కొందరు ప్రకృతితో పెట్టుకుంటారు, కొందరు శరీరంతో పెట్టుకుంటారు. కానీ రాజయోగ పద్ధతిలో అన్నిటికన్నా ఉన్నతాతి ఉన్నతమైనటువంటి ఈ శరీరాన్ని నడిపించే ఆత్మజ్యోతి ఏదైతే 2 కనుబొమ్మల మధ్య ఉంటుందో, ఆత్మజ్యోతి సర్వాత్మలకి తండ్రి అయినటువంటి పరమాత్ముడు, భగవంతుడు, సర్వేశ్వరుడు, ఈశ్వరుడు అయినటువంటి నిరాకార జ్యోతి స్వరూపుడైన పరమాత్మకి ఈ రెండిటికి మధ్య కలయిక, సంబంధం, సంయోగం, యోగం అదే రాజయోగం. అందుకనే ఇక్కడ శరీరంతో ఏ విధమైన సంబంధం లేదు. దానివల్లనే మనం శరీరంతో పని లేకుండా డైరెక్ట్గా ఆత్మని, పరమాత్మతో మనం కనెక్షన్ పెట్టుకుంటాం కాబట్టే రాజయోగం వల్ల అన్ని లాభాలనేటువంటివి సమకూరుతాయన్నమాట. ఇది రియల్గా మనలోనే ఉన్నటువంటి ఏదైతే శాంతి, సుఖం, ప్రేమ, ఆనందం అనేటువంటివి ఉన్నాయో దాన్ని బయటికి తీస్తుంది. అలాగే రాజయోగ అభ్యాసకులు తెలుసుకోవాల్సినటువంటి 3 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఆత్మజ్ఞానం. మానస యొక్క ఎన్నో ఎపిసోడ్స్లో ఆత్మజ్ఞానం మనం తెలుసుకున్నాం. కానీ షార్ట్గా ఆత్మ అనేటువంటిది 2 కనుబొమ్మల మధ్య భ్రుకుటి స్థానంలో ఇక్కడ ఉండేటువంటి ఒక చైతన్య శక్తి. ఈ ఆత్మజ్యోతి లేకపోతే ఈ శరీరం నిర్జీవం అయిపోతుంది. అందుకనే జీవుడు, ప్రాణము, స్పిరిట్, సోల్ అని రకరకాల పేర్లతో దీన్ని పిలుస్తారు. ఈ ప్రపంచంలో ప్రతి మానవుల్లోనూ ఆత్మ ఉంది. ఎవరైతే సజీవంగా ఉన్నారో వారందరికీ కూడా ఆత్మ ఇక్కడ ఉంటుంది. ఇది మొదటిది. రెండవది తెలుసుకోవాల్సింది పరమాత్ముడి గురించి. ఏ విధంగా అయితే ఆత్మ ఒక జ్యోతి స్వరూపము, పరమాత్మని స్వరూపం కూడా ఒక జ్యోతి స్వరూపం. అందుకనే మనం పూజా విధానం చేసేటప్పుడు జ్యోతి లేకుండా పూజ అనేటువంటిది మనం ఊహించను కూడా ఊహించుకోలేం. జ్యోతి స్వరూపానికి గుర్తుగానే మనం శివలింగాన్ని తయారు చేసుకుని దానికి 3 రేఖలు పెట్టి మధ్యలో బొట్టు పెట్టి ఆ లింగాకారాన్ని మనం పూజిస్తూ ఉంటాం, ఆరాధిస్తూ ఉంటాం. అలాగే పరమాత్ముని యొక్క నామం సదాశివ, అంటే సదా కళ్యాణం చేసేటువంటి వాడు అని. కాబట్టి పరమాత్ముడి యొక్క నిరాకార జ్యోతి స్వరూపం ఏదైతే ఉందో దాని మీద మనం ఏకాగ్రం చేస్తాం. మూడవ తెలుసుకోవాల్సిన విషయం, అసలు భగవంతుడు ఎక్కడ ఉంటాడు, ఎక్కడ ఉంటారు ఆయన అని చిన్న పిల్లవాడిని అడిగినా ఎక్కడికి చూపెడతారు? పైకని చూపెడతారు. ఎవరు కూడా కిందకని చూపెట్టారు కదా. సో భగవంతుడు నిజంగానే పైనే ఉన్నాడు. కానీ పైన అంటే ఎక్కడున్నాడు? సూర్యుల్లో ఉన్నాడా, చంద్రుల్లో ఉన్నాడా, నక్షత్రాల్లో ఉన్నాడా? భగవంతుడు ఈ భౌతిక ప్రపంచానికి దూరాతి దూరమైనటువంటి ఒక దివ్యమైనటువంటి సుందరమైనటువంటి ధామంలో భగవంతుడి యొక్క నివాసం ఉంది. దాన్నే మనం బ్రహ్మాండము, బ్రహ్మలోకము, నిర్వాణధామము, ముక్తిధామము, శాంతిధామం, పరంధామం అని రకరకాల పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం. కాబట్టి ఆ సుందరమైనటువంటి దివ్య లోకం ఎరుపు బంగారం కలిపితే వచ్చేటువంటి ఒక అందమైన రంగు ఉంటుంది కదా, ఆ రంగుతో స్వయం ప్రకాశితంగా ఉంటుంది. ఈ 3 విషయాలు రాజయోగ సాధనలో తెలుసుకోవాలి. మొదటిది, నేను ఆత్మను, దేహాన్ని కాదు. దేహం అనేటువంటిది నాకు లభించిన ఒక యంత్రం. ఈ యంత్రంలో ఉండి పనిచేసేది నేను ఆత్మ. రెండవది తెలుసుకోవాల్సింది, సర్వాత్మలకి తండ్రి పరమాత్ముడు, భగవంతుడు, ఈశ్వరుడు ఒక్కరే. అందుకే మనం గాడ్ అని అంటాం కానీ గాడ్స్ అని ఎక్కడ అనం.
భగవంతుడు అని అంటాం కానీ భగవంతుళ్ళు అని ఎక్కడా కూడా మనం అనం. సో అలాంటి పరమాత్ముడు జ్యోతి స్వరూపుడు ఒక్కరు. అలాంటి పరమాత్ముడు సదాశివుడు ఆ సర్వేశ్వరుడు ఉండే ధామం ఏంటి? ఈ సూర్య చంద్ర నక్షత్రాలు తారా మండలాలేంటి, గ్రహమండలాలేంటి, వీటికి దూరాతి దూరంగా ఉన్నటువంటి పరంధామం, నిర్వాణధామం, ముక్తిధామం. ఆత్మ అక్కడి నుంచే వచ్చింది, మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. అందుకే అంటాం మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళాలి అని. కాబట్టి ఈ మూడిటిని మనము మనోనేత్రంతో మనం చూస్తాం. ఎందుకంటే ఆత్మ కనిపించదు, పరమాత్మ కనిపించరు, పరంధామం కూడా స్థూల నేత్రాలతో కనిపించదు. కాబట్టి ఇప్పుడు మనం రాజయోగ సాధన యొక్క అభ్యాసం చేద్దాము. అయితే ఇక్కడ మనం చాలా స్లోగా ఈ ప్రాక్టీస్ చేస్తాం. ఈ కామెంటరీని మీరు సేవ్ చేసుకుని మీ దగ్గర పెట్టుకుని ఉదయం లెగిసిన వెంటనే రాత్రి పడుకునే ముందు మినిమం డేకి 2 టైమ్స్తో ముందు ఆరంభించినట్లయితే దీని బెనిఫిట్స్ మీకే తెలుస్తాయి, మీకే ఇందులో ఉన్నటువంటి చేంజెస్ తెలుస్తాయి. సో మొదలు పెడదాం, అందరం రండి. సో అందరూ కూడా ఫ్రీగా కూర్చోండి, ఫ్రీగా రిలాక్స్గా కూర్చోండి. చేతులు రెండు ఇందాక చెప్పినట్టుగా ఇలా పెట్టుకోవచ్చు. ముఖంపై చిన్న చిరునవ్వు పెట్టుకోండి. అయితే వీలైనంత వరకు కళ్ళు తెరిచే చేయండి. కళ్ళు మూసుకుంటే కొత్తలో నిద్ర వస్తుంది, లేదంటే కళ్ళు మూసుకుంటే ఏకాగ్రం చేయడం ఇంకా కష్టమవుతుంది. కాబట్టి ఏకాగ్రం చేయడం కోసం మీరు 2 కనుబొమ్మల మధ్య ఉన్న ఈ బ్రుకిటి స్థానం మీద ఏకాగ్రం చేయండి. లేదంటే మీ ఎదురుగుండా ఒక జ్యోతిని పెట్టుకోవచ్చు, ఒక క్యాండిల్ పెట్టుకోవచ్చు, లేదంటే పరమాత్మని సుందర జ్యోతి స్వరూపాన్ని కూడా పెట్టుకుని మనం ధ్యానం చేయొచ్చు. కానీ వీలైనంత వరకు కళ్ళు తెరిచే ఉంచండి. కళ్ళు మూసుకుంటే నిద్రన్నా వస్తుంది, లేదంటే వేరే ఇతరితర ఆలోచనలు వస్తాయి. 3 సార్లు ఓం శాంతితో ఆరంభిద్దాం. ఏదేదైతే మీరు వింటున్నారో దాన్ని మీరు ఫీల్ అవ్వండి, ఎక్స్పీరియన్స్ చేయండి. ఏదో మంత్రంలా బయటికి చెప్పడం కాదు, మీ మనస్సులో ఏవేవైతే మీరు వింటున్నారో దాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి, బయటికి మంత్రంలా చెప్పడం కాదు. ఓకే, నేను బయటికి అంటాను, మీరు మనసులో అనుకోండి. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. మూడు సార్లు శ్వాస తీసుకుని వదిలేయండి. శ్వాస తీసుకోండి, శ్వాస వదిలేయండి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఇప్పుడు మెల్లగా మనోనేత్రంతో మీ పాదాలను చూసుకోండి. మనస్సుతో చూడండి మీ పాదాలు ఎలా ఉంటాయి, వాటి రంగు, వాటి షేపు, వాటి సైజు మనసుతో చూడండి. నెక్స్ట్ అలా కాళ్ళు చూడండి, పొట్ట, చేతులు, మెడ, ముఖం, పెదాలు, చెవులు, చెంపలు, కళ్ళు, నుదురు, కింద నుంచి పై వరకు ఒకసారి దేహాన్ని మనోనేత్రంతో చూడండి. మెల్లమెల్లగా మీరు స్థిరంగా, నిశ్చలంగా అయిపోతున్నారు. మనసులో ఏ ఆలోచనలు వచ్చినా పర్వాలేదు, వాటిని అలా సాగనంపేయండి. ఆ ఆలోచనలని పట్టుకుని ఉండద్దు. అవి వస్తాయి, వెళ్తాయి. మీరు దగ్గర ఆగిపోవద్దు. ఇప్పుడు మెల్లగా మీ 2 కళ్ళని చూసుకోండి. కళ్ళు,
కనుబొమ్మలు, కనురెప్పలు, నుదురు, అలా చూసుకుంటూ 2 కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి బొట్టు స్థానాన్ని చూడండి. అక్కడే ధ్యానమంతా ఏకాగ్రం చేయండి. ఇప్పుడు అక్కడ ఒక దివ్య శక్తిని అనుభూతి చేయండి. ఒక మెరిసేటువంటి ప్రకాశ జ్యోతి స్వరూపాన్ని అనుభూతి చేయండి. అదే ఆత్మజ్యోతి. కంటికి కనిపించని ఒక చైతన్య శక్తి. ఆత్మజ్యోతినైన నేను శరీరం అనే ఈ వస్త్రాన్ని ధరించి ఈ కర్మక్షేత్రంలో నా వంతు పాత్ర నిర్వర్తిస్తున్నాను. ఆత్మనైన నేను కళ్ళతో చూస్తాను, చెవులతో వింటాను, నోటితో మాట్లాడతాను, ఇంద్రియాలతో రకరకాల కర్మలను ఆచరిస్తాను. ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు నాకు సహాయకులు. వీటి ఆధారంతో నేను కర్మలను ఆచరిస్తాను. నేను ఆత్మను, అవినాశిని, ప్రకృతికి అతీతమైన చైతన్య శక్తిని. జలం, వాయువు, అగ్ని ఇవి ఏమీ నన్ను ప్రభావితం చెయ్యలేవు. అలాంటి అద్భుతమైన దివ్య శక్తిని నేను. ఎన్నో జన్మలుగా ఎన్నో దేహాలలో ఉంటూ ఇప్పుడు ఈ దేహంలోకి వచ్చాను. ఎన్నో జన్మలుగా నేను ఈ కాలచక్రంలో ప్రయాణం చేస్తూనే ఉన్నాను. ప్రయాణం చేస్తూ నేను ఆత్మను అని మర్చిపోయి దేహ భ్రాంతిలోకి వచ్చేసాను. కానీ ఇప్పుడు పరమాత్ముడు నాకు గుర్తు చేశారు, నువ్వు దేహాన్ని ధరించిన ఆత్మవు కానీ దేహానివి కాదు. అలాగా ఆ ఆత్మజ్యోతిని చూస్తూ ఉండండి. మెల్లమెల్లగా మీ మనోనేత్రంలో మీ మనసు అనేటువంటి కళ్ళతో అలా 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 పైకి వెళ్తున్నారు. మీరు కూర్చున్న గది నుంచి బయటికి వచ్చారు. ఆ ఇంటి నుండి బయటకు వచ్చారు. ఆ ఊరు నుంచి బయటకు వచ్చారు. ఆ దేశం నుండి, మొత్తం ఈ భూగోళం నుంచే మీ మనస్సు పైకి వెళ్ళిపోయింది.
సూర్య చంద్ర నక్షత్రాలకు కూడా పైకి వెళ్ళిపోతున్నారు. అవన్నీ కింద నుండిపోయాయి. నేను అలాగ బుద్ధి ద్వారా, బుద్ధి అనే విమానంతో పైకి వెళ్తున్నాను. అక్కడ ఎరుపు బంగారంతో కలిసిన ఒక సుందర ప్రపంచంలో ఉన్నాను. ఇది ఏ శాంతిధామం. ఈ శాంతిధామంలో నా ఎదురుగుండా అత్యంత తేజోమయంగా ప్రకాశిస్తున్న నిరాకార జ్యోతి స్వరూపుడైన సర్వేశ్వరుణ్ణి చూస్తున్నాను. ఆ సర్వేశ్వరుణ్ణే చూస్తున్నాను. అలాగ పరమాత్ముని యొక్క జ్యోతి స్వరూపంపై ఏకాగ్రం చేయండి. ఇప్పుడు మెల్లగా మళ్ళీ కిందకి ఆ సూర్య చంద్ర నక్షత్రాలను దాటుకుని మళ్ళీ కిందకి ఈ భూమిపైకి, ఈ తనువులోకి, మృగిటి స్థానం మధ్యలోకి నేను వచ్చేసాను. వచ్చి మళ్ళీ ఈ తనువు అనేటువంటి యంత్రంలోకి నేను ప్రవేశించాను. ఇలా ఎంతసేపు ఉండగలిగితే ఉండి మెల్లగా కళ్ళు తెరవండి. ఓం శాంతి. ఇవాళ మనం రాజయోగ సాధన యొక్క చాలా బేసిక్ లెవెల్ ఎక్స్పీరియన్స్ చేసాం. అంటే మనస్సుని కొంచెం బుద్ధిని కొంచెం దేహం నుంచి బయటికి తీసుకుని వెళ్ళి ఆ బ్రహ్మాండంలో పరమాత్మని చూడడం వరకు మనం అభ్యాసం చేసాం. వచ్చే ఎపిసోడ్లో మనసు బుద్ధి పరంధామానికి వెళ్ళి మనం పరమాత్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? చూసి వచ్చేయడం కాదు కదా. మనం ఒక ఊరు వెళ్తే జస్ట్ చూసిరాం, అక్కడ అంతా బాగా కొనుక్కుంటాం, షాపింగ్ చేస్తాం, ఎంజాయ్ చేసి వస్తాం. సో మన ఇల్లైన పరంధామంలో పరమాత్మ దగ్గరికి వెళ్ళాక ఎలాంటి అనుభూతి చేసుకోవాలి, ఎలాగ పరమాత్మ నుంచి మనం పవర్ తీసుకోవాలనేది వచ్చే మానస ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.